నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను చూసుకుంటే బ్యానర్ ఐటమ్గా ఇంటర్నేషనల్ న్యూస్కి సంబంధించి చాలా ఘోరమైన ఘటన జరిగింది. విమానం హెలికాప్టర్ ఢీకొని 67 మంది మృతి. అమెరికాలో ఘోర ప్రమాదం. పోటోమాక్ నదిలో కుప్పకూలిన ఫ్లైట్ చాపర్. వైట్ హౌస్ కు 5 కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం. నదిలో నుంచి 28 డెడ్ బాడీల వెలికితీత. ప్రమాదంలో ఎవరూ బతికే ఛాన్స్ లేదన్న అధికారులు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్రంప్. ఎయిర్ కంట్రోల్ ప్రొసీజర్ పై అసహనం. అయితే నిన్న అమెరికాలో 64 మందితో వెళ్తున్న ఓ ప్యాసింజర్ ఫ్లైట్ 3 సైనికులతో వెళ్తున్న ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న నదిలో పడిపోయాయి. ఇప్పటి వరకు 28 మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనలో 67 మంది మృతి చెంది ఉంటారని, ఎవరూ బతికే అవకాశం లేదని అధికారులు తెలిపారు. గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదమని పేర్కొన్నారు. విమానం తలకిందులుగా నది అడుగు భాగంలోకి కూరుకుపోయిందని తెలిపారు. సో ఇది చాలా దురదృష్టకరమైన వార్త అండి. పొద్దున్నే అని కూడా కాదు, అసలు విమానము హెలికాప్టర్ రెండు ఢీకొని నదిలోకి పడిపోవడము, 67 మంది మృతి చెందడము అన్నది చాలా ఘోరము. అసలు అమెరికాలో 25 ఏళ్ల తర్వాత ఇలాంటి అతిపెద్ద ఘోరం జరిగింది 25 ఏళ్ల తర్వాత అని. అయితే ఇప్పటి వరకు 28 డెడ్ బాడీలను వెలికి తీశారు. మరి మిగతా వాళ్ళ డెడ్ బాడీలు అయితే కనుక ఈ న్యూస్ ఈ సమాచారం అందేసరికి మనకి 28 మృతదేహాలను అయితే కనుక వెలికి తీశారు. ఇంకా మిగిలిన వాళ్ళ మృతదేహాలను వెలికి తీయాల్సి ఉంది. అయితే ఎవరు బ్రతికి ఉండే అవకాశం అయితే లేదని చెప్పేసి అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. సో ఏది ఏమైనా కూడా ఇది చాలా పెను విషాదం కలిగించే వార్త. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారో ఏంటో మరి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, బంధువులకి తెలిసిందా లేదా? ఇప్పుడు మృతదేహాలు బయటికి తీసుకొచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్ ఒకెత్తి అయితే కనుక ఇంకా మృతదేహాల వెలికితీతలో ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు ఏంటి అన్నది, వాళ్ళ డెడ్ బాడీస్ బయటకు వచ్చేంత వరకు కూడా ఇంట్లో వాళ్ళకి ఇదే ఒక పెద్ద పెడు విషాదం అనుకుంటే, ఇక మృతదేహాలు దొరకకపోవడం, ఇంకా బయటికి రాకపోవడం అన్నది ఇక మరింత తీవ్రమైన కలిచివేసే అంశము. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ మరో స్కెచ్. బనకచెర్లతో పాటు సోమశిల ప్రాజెక్టుకు ప్లాన్. 200 టీఎంసీలకు తోడు మరో 200 టీఎంసీలు తోడేసేందుకు కుట్రలు. 2016 నాటి పోలవరం టు సోమశిల డైవర్షన్ కు రీడిజైన్. అందులో భాగంగానే 2 ఫేజుల్లో గోదావరి బనకచెర్ల, గోదావరి సోమశిల ప్రాజెక్టుల నిర్మాణం. రెండింటికి కామన్ రిజర్వాయర్ గా బొల్లాపల్లి. తొలి దశలో బనకచెర్ల లింక్ ద్వారా 150 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్. రెండో దశలో సోమశిల లింక్ ద్వారా 300 టీఎంసీలకు పెంచే యోచన. అయితే ఇక్కడ జల వివాదం అయితే కనుక 2 రాష్ట్రాల మధ్య ఉంది, కొనసాగుతోంది అనమాట. ఏంటంటే కృష్ణా జలాల నుంచి తర్వాత ఇప్పుడు గోదావరి జలాలు బనకచెర్లకి, తర్వాత సోమశిలకి, దీని మీద కొంత జల వివాదం అయితే కొనసాగుతోంది. సో 2 రాష్ట్రాల మధ్య అయితే కనుక జలాలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య అయితే కనుక కొంత గందరగోళం నడుస్తోంది. సో మా రాష్ట్రానికి ఇన్ని టీఎంసీల వాటర్, మా రాష్ట్రానికి ఇన్ని టీఎంసీల జలము అని చెప్పేసి గత కొద్ది రోజులుగా చూసుకుంటే కనుక మనము కృష్ణా జలాల నుంచి ఇప్పటి వరకు సో గోదావరి, ఇప్పుడు సోమశిల ప్రాజెక్టు వరకు వచ్చింది. సో సోమశిల ప్రాజెక్టుకి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ప్లాన్ చేసింది వాటర్ తీసుకెళ్ళడానికి అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. 200 టీఎంసీలకి తోడు మరో 200 టీఎంసీలు కూడా తోడే ఆ జలాలను తీసుకెళ్లే ప్లాన్లో ఉంది ఏపీ ప్రభుత్వము అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం అభ్యంతరం ఏంటి అంటే కనుక, గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. గోదావరి జలాల్లో అందుబాటులో ఉన్నవి 1486 టీఎంసీలేనని పేర్కొంది. అందులో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించగా 518 టీఎంసీలు ఏపీకి ఇచ్చారని గుర్తు చేసింది. మిగులు జలాలకు సంబంధించి ఇప్పటి వరకు లెక్క తేల్చలేదని, అలాంటప్పుడు వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులను ఎలా చేపడతారని ఆక్షేపించింది. మిగులు జలాల వాటాలు తేలనప్పుడు కొత్తగా లింకు ప్రాజెక్టులను చేపట్టడం ఏంటని వాదించింది. 2016లో ఏపీ నిర్మించ తలపెట్టిన పోలవరం, సోమశిల ప్రాజెక్టు విషయాన్ని కూడా లేఖలో అధికారులు ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టుకే ఇప్పుడు రీడిజైన్ చేస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టును ఆపాలని లేఖల్లో కోరారు.
మరోవైపు ఇప్పటికే కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఆర్థిక సాయం చేయొద్దని కేంద్ర ఆర్థిక శాఖకు, టెక్నికల్ అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర జలశక్తి శాఖకు ఆయన 2 లేఖలు రాశారు. సో మనము చూసుకుంటే కనుక దాదాపు ఒక 10 రోజుల క్రితము కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక లేఖ రాశారు. ఏపీకి సాయం చేయొద్దు ఈ విషయంలో, అంటే ఏదైతే బనకచెర్ల గోదావరి నీటిని బనకచెర్లకి తీసుకెళ్లడం కానీ దీనికి సంబంధించి ఏపీకి సాయం చేయొద్దు అని చెప్పేసి బహిరంగంగానే లెటర్ రాశారు కేంద్రానికి. సో అది అప్పుడు కొంత చర్చనీయాంశమైంది. సో మళ్ళీ ఇప్పుడు ఈ జల వివాదం అనేది మరి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కనుక గోదావరి నీళ్ల దోపిడీకి స్కెచ్ వేయడంతో పాటు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఇంతకుముందు, సో సోమశిల ప్రాజెక్టు అంటే పోలవరము, సోమశిల ఇవన్నీ దీనికి మళ్ళీ రీడిజైన్ చేస్తున్నారు అలాగే అనిపిస్తోంది ఇది. సో జలాలని ఏంటంటే కనుక ఏపీ ప్రభుత్వం కొంత ఎక్కువ వాటా వాళ్ళే తీసుకెళ్లే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము ఏపీకి ఈ విషయంలో సాయం చేయకండి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ప్రధాన అభ్యంతరం ఏంటంటే కనుక సో గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కానీ అలాగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ కానీ ఏం చెప్తున్నారు వీళ్ళు అంటే అందుబాటులో ఉన్న జలం 1486 టీఎంసీలు అయితే దాంట్లో తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటున్నది 968 టీఎంసీలు, మిగతా మిగులు జలాలు 518 టీఎంసీలు ఏదైతే ఉందో అది ఏపీకి ఇచ్చేశారు. ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ప్రధానంగా ఏంటంటే కనుక వీళ్ళు ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టిన పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పోలవరము సోమశిల ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ప్రాజెక్టుకే ఇప్పుడు సో రీడిజైన్ చేస్తున్నట్టుగా ఉంది. సో దీనిని మీరు ఆపాలి అంటే ఈ ప్రాజెక్ట్ని ఆపాలి అని చెప్పేసి ముఖ్యంగా కేంద్రాన్ని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వము. అలాగే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అంటే జలవనరుల శాఖ మంత్రికి కూడా లెటర్ రాశారు. టెక్నికల్ పరంగా కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకండి అని చెప్పేసి. మరి ఈ జలాల వాదన ఎంతవరకు వెళ్తుంది, ఎప్పుడు అంటే 2 రాష్ట్రాల మధ్య సమన్వయం కలిగి ఈ జలాల విషయంలో ఇది ముగుస్తుంది ఈ సమస్య అన్నది మాత్రం వేసి చూడాల్సిందే. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ, ఫీల్డ్లోని భూములకు ధరణి రికార్డులకు 8 లక్షల ఎకరాలు తేడా, ఇప్పటికే పరిష్కరించినవి పోగా ఇంకా 5.82 లక్షల ఎకరాలు ఎక్కువ, ఏ జిల్లాలో చూసినా వేల ఎకరాల్లో తేడాలు, పాస్బుక్స్లో భూమి ఎక్కువగా నమోదైన వాళ్ళు గప్చిప్, అక్రమంగా రైతు బంధు క్రాప్ లోన్లు తీసుకున్నట్టు గుర్తింపు, భూమి తక్కువగా నమోదైన రైతులు ఆఫీసుల చుట్టూ చక్కర్లు, 1956 నాటి ఆర్ఎస్ఆర్ ఆధారంగా డిజిటల్ రికార్డులు సరి చేస్తున్న రెవెన్యూ శాఖ. సో మనకి తెలిసిందే అండి, ధరణి ఏదైతే కనుక ధరణి పోర్టల్ పెట్టి ధరణి భూములకు సంబంధించి ధరణిని చెప్పారో దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి. ఏది కూడా అంటే ఒక మార్గదర్శకాల ప్రకారం జరగలేదు అని చెప్పేసి ధరణి ప్లేస్లో భూభారతి చట్టం తీసుకొచ్చారు. దానికి ఆమోదం కూడా లభించింది. సో ఆ ప్లేస్లో భూభారతి వచ్చింది. సో ఏదైతే అంతకుముందు ధరణి ఉందో దానికి సంబంధించి ఏం జరిగింది అంటే భూములకి సంబంధించి అయితే చాలా గోల్మాల్ జరిగింది. ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ల్యాండ్ ఉంది అంటే రిజిస్టర్లో అలా రికార్డ్ అయిందని చెప్పేసి అసలు ధరణిలో జరిగిన అక్రమాలు అంటే భూమి ఎవరికి వెళ్ళింది, అక్రమంగా ఎవరికి వెళ్ళింది ఏంటి అన్నది దానిపైన చర్యలు తీసుకోవడానికి అని చెప్పేసి చూస్తే ఒకసారి ఏమో మొత్తం సర్వర్ ధరణి సర్వర్ ఏదైతే ఉందో కనుక అంటే ధరణికి సంబంధించిన రికార్డ్స్ ఏదైతే సిస్టంలో ఉంటాయో ఆ సర్వర్ సరిగా పనిచేయట్లేదు అని చెప్పేసి మొరాయిస్తోంది అని చెప్పేసి గతంలో మనకి వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక ఫీల్డ్లోని భూములకు ధరణిలో రికార్డ్ అయిన భూములకు 8 లక్షల ఎకరాల వరకు తేడా ఉందంట. 8 లక్షలు అన్నది చాలా పెద్ద విషయము. మరి అన్ని లక్షల ఎకరాల తేడా ఎందుకు వస్తుంది, ఆ భూమి ఎవరికి వెళ్ళింది, ఎవరి చేతుల్లో ఉంది, ఎవరికి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది అన్నది కూడా గత బీఆర్ఎస్ చెప్పాల్సిందే. ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పటికే పరిష్కరించినవి పోగా ఇంకా 5.82 లక్షల ఎకరాలు ఎక్కువగా ఉన్నాయంట. మరి ఈ భూమి కూడా ఎవరికి సంబంధించింది అంటే ఇప్పుడు మిగులు భూమి అదంతా ఎవరికి సంబంధించింది దీని గురించి కూడా ఎందుకంటే ఈ ధరణిని గత పాలకులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చారు. మరి దాంట్లో పొందుపరిచినప్పుడు డేటా మొత్తం సో ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది ఏంటి అన్నది అందులో పొందుపరిచినప్పుడు మరి 8 లక్షల ఎకరాలు ఎక్కువ వచ్చింది. తర్వాత పరిష్కరించినది పోగా మళ్ళీ 5 లక్షల పైచిలుకు భూమి మిగిలి ఉంది. మరి ఇదంతా ఏంటి, ఎక్కడి అంటే ఎవరు దీన్ని తీసుకున్నారు ఈ భూమిని, లేకపోతే ఎవరి చేతిలోకి వెళ్ళింది,
దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే కనుక బీఆర్ఎస్ మీద ఉంది. మరి బీఆర్ఎస్ దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి. అంతేకాకోకుండా ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో చూసుకున్నా కూడా వేల ఎకరాల్లో అయితే కనుక తేడాలు ఉన్నాయి. అలాగే పాస్బుక్స్లో కూడా భూమి ఎక్కువగా నమోదై ఉంటుంది కదా, వాళ్ళు కూడా దీని గురించి ఏం మాట్లాడట్లేదని చెప్పేసి వెలుగులో అయితే వార్తా కథనం ఇచ్చారు. ఇంకొకటి ఈ ధరణిలో ఏదైతే భూమిలో ఎంట్రీ చేశారో, సో ఎవరైతే అంటే దీంట్లో ధరణిలో ఎంట్రీ అయిందో భూమి ఉందనేసి, సో వాళ్ళకి అర్హత లేకపోయినప్పటికీ కూడా రైతు బంధు క్రాప్ లోన్లు తీసుకున్నారని చెప్పేసి వెలుగులో అయితే ప్రధానంగా ఇచ్చారు. మరి ఇది ఏ విధంగా పరిష్కరిస్తారు ఏంటి, దీనిపైన ఖచ్చితమైన అంటే నివేదిక కమిషన్ అన్నది ఎలాగో వేస్తారు, కానీ ఏం జరిగింది అన్నది మాత్రం సుస్పష్టంగా చెప్పాల్సింది. వాళ్ళ మీద అంటే ఏదైతే అన్నారు కదా, ధరణి ప్లేస్లో భూభారతి తీసుకొచ్చారు, భూభారతి చట్టం కరెక్ట్ కాదు, ధరణినే బాగుంది అని చెప్పేసి చాలా వివాదం సృష్టించారు. మరి అలాంటప్పుడు ధరణిలో ఇన్ని లొసుగులు బయటపడినప్పుడు వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరము అంటే ప్రభుత్వం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే గత పాలకులు ఉన్నారో వాళ్ళే ముందుకొచ్చి దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మీరు ధరణిలో ఎటువంటి అంటే దాన్ని అడ్డు పెట్టుకొని ఎటువంటి భూ అక్రమాలకు పాల్పడలేదు అన్న విషయము ప్రజలకు తెలుస్తుంది, మీ పైన విశ్వాసం ఉంటుంది. ఇక్కడ ఇంత పబ్లిక్గానే మీరు చేసినవన్నీ తెలుస్తూ ఉన్నాయి ఘోరాలు. అంటే ఎక్కడ చూసినా కూడా దోపిడీ, ఏ ప్రాజెక్టు తీసుకున్నా లేకపోతే సంక్షేమ పథకం తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో ఏదో ఒక చోట అంటే అవినీతి కానీ లేకపోతే కనుక అక్రమార్కులకు వెళ్ళడం కానీ ఇలాంటి వార్తలే కనిపిస్తున్నాయి ఎక్కువగా మనకి వార్తా పేపర్స్లో. మరి అలాంటప్పుడు దీన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ అధికారుల మీద, బీఆర్ఎస్ అధ్యక్షుడి మీద, అప్పటి ముఖ్యమంత్రి మీద ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ముందుకొచ్చి దీన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ 65 ఏండ్లు, 5 ఏండ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వము. ఇది ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ అయితే కనుక 65 ఏండ్లకు పెంచారు. సో ప్రొఫెసర్లకు ఇది ఒక రకంగా గుడ్ న్యూస్. ఎందుకంటే ఏజ్ పెంచారు అంటే వాళ్ళ సర్వీస్ కూడా పెరుగుతుంది కదా. సో ఒకేసారి ఏంటంటే కనుక 60 ఏండ్లు ఉండేది 65 ఏండ్ల వరకు పెంచారు. అంటే 5 సంవత్సరాలు పెంచారు ఏజ్ అన్నది, అంటే రిటైర్మెంట్ గడువు. సో 5 ఏండ్లు అన్నది చాలా పెద్ద విషయమే. సో ఇంకా వాళ్ళ సర్వీస్లో 5 ఏండ్లు కొనసాగొచ్చు. 60 ఏండ్లకి ఇంతకుముందు 60 ఏండ్లకే రిటైర్మెంట్ ఉండేది, ఇప్పుడు 65 ఏండ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వము అయితే కనుక ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో ఇది ఒక రకంగా యూనివర్సిటీలోని ప్రొఫెసర్స్కి అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన వార్తనే మనం చెప్పుకోవచ్చు. వెలుగులో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఇప్పటివరకు చూసాం మనం. సో మరో ప్రధాన వార్తా పత్రిక చూసుకుంటే కనుక ఈనాడులో వచ్చిన అంటే బ్యానర్ ఐటంలో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. సో 18 మంది హైకోర్టు జడ్జీలపై నిఘా, ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై కూడా. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బహిర్గతం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెల్లడి. సో ఇది ఫోన్ ట్యాపింగ్ గురించి గత కొద్ది రోజులుగా మనకి అంటే గతంలోనూ ఫోన్ ట్యాపింగ్ గురించి వచ్చింది, ఇప్పుడు కూడా దానిపైన గత కొన్ని రోజులుగా జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రధాన వార్త ఈనాడులో ఇచ్చారు. అసలు ఈ 18 మంది హైకోర్టు జడ్జీలపై కూడా నిఘా ఉంది అన్నది చాలా పెద్ద విషయము. ఒకసారి చూసుకుంటే కనుక న్యూస్, ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటికి వస్తున్నాయి. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న 18 మంది న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్లో ఉన్నాయని తేలింది. అందులో 5 మహిళా న్యాయమూర్తుల సమాచారం ఉంది. ఫోన్ల అక్రమ ట్యాపింగ్పై తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను, వారు అధికారికంగా వినియోగిస్తున్న కంప్యూటర్లను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు. 3వ నిందితుడైన భుజంగరావు కంప్యూటర్, హార్డ్ డిస్క్కు సంబంధించి పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందించింది. ఆ కంప్యూటర్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పలువురు న్యాయమూర్తులు ప్రొఫైళ్లు ఉన్నాయి. ఈ మధ్య పదవీ విరమణ చేసిన 3 ప్రొఫైళ్లతో సహా మొత్తం 18 మంది న్యాయమూర్తుల వివరాలు లభించాయి. అందులో పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు వెళ్లిన న్యాయమూర్తి సమాచారం కూడా ఉందంటండి. మరి 18 మంది న్యాయమూర్తుల సమాచారం అయితే ఉంది. అలాగే తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర హైకోర్టులకు బదిలీ అయిన మరో 3 వివరాలు కూడా ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తులకే పరిమితం కాకుండా
అవినీతి నిరోధక చట్టం కింద ఏర్పాటైన నాంపల్లి ఏసీబీ కోర్టులోని ఓ కీలక జడ్జి ప్రొఫైల్ కూడా లభించింది. ఈ ప్రొఫైళ్లలో వారి ఫోటోలు, పుట్టు పూర్వోత్తరాలు, విద్యాభ్యాసం, ఉద్యోగ ప్రస్థానం, కుటుంబ సభ్యుల్లాంటి అన్ని వివరాలు ఉన్నట్లు తెలిసింది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని చెప్పేసి ప్రధానంగా ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. సో ఫోన్ ట్యాపింగ్ అయితే కనుక కలకలం సృష్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ దీంట్లో ఏకంగా 18 మంది అంటే గతంలో వర్క్ చేసిన అంటే గత ప్రభుత్వ హయాంలో వర్క్ చేసిన 18 మంది హైకోర్టు న్యాయమూర్తుల పేర్లు ఉండడము, వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్స్ ఎవరైతే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నిందితుడు ఉన్నాడో అతని దగ్గర అంటే అతను వాడుతున్న ఫోన్ కానీ అతను వాడుతున్న కంప్యూటర్ ఏదైతే ఉందో దాంట్లో ఈ జడ్జీలకు సంబంధించిన ప్రొఫైల్ మొత్తం ఉంది అంటే కనుక మరి దీని వెనకాల ఏం జరిగింది అంటే అందులో మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారని చెప్పేసి కథనం ఉంది. మరి ఎందుకు అంటే ఇంతమంది కలిసి ఏం చేశారు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో, అసలు ఏ విషయాల్ని బయటకి చెప్పారు అంటే కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన విషయాల్ని ఏ విషయాల్ని బయటకి చెప్పారు ఏంటి అన్నది, అసలు నిందితుడి దగ్గర ఎందుకు ఈ 18 మంది హైకోర్టు జడ్జీల ప్రొఫైల్ ఉంది అన్నది అయితే కనుక కంప్లీట్గా విచారణ పూర్తి అయిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. అప్పుడు ఇంకా మరిన్ని సంచలన విషయాలు బయటపడతాయో తెలీదు. అసలు ఇంతమంది 18 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉండడమే ఒక పెద్ద సంచలన విషయము. ఇక వీళ్ళ ప్రొఫైల్స్ మొత్తం ఉండడంతో పాటు సో ఏంటి మొత్తం ప్రొఫైల్ అంటే ఇంకా పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం వరకు మొత్తం వివరాలు ఉన్నాయి అంటే కనుక అసలు ఆ నిందితుడి కంప్యూటర్లో ఎందుకు వీళ్ళవి ఉన్నాయి ఏంటి అన్నది ఇంకా పూర్తి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. సో చేపడతారు పూర్తి విచారణ. దాని తర్వాత ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి అన్నది మాత్రం చూడాల్సిందే మనము. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే కనుక ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై ప్రకటిత నేరస్తుల అస్త్రం ప్రయోగించేందుకు కసరత్తు, న్యాయస్థానం అనుమతిస్తే ఆస్తుల జప్తులకు అవకాశం. ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు మాట్లాడుకున్నామో దానికి సంబంధించి ఈ ప్రభాకర్ రావు బృందం మీద కేసు నమోదైంది. దాని గురించి అండి ఈ వార్త. సంచలనం రేపుతున్న ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తిరుగుతున్న నిందితులపై ఒత్తిడి పెంచేందుకు పోలీసులు మరో ప్రయత్నం ప్రారంభించారు. ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ప్రకటిత నేరస్తుడు అనమాట. ప్రొక్లైమ్డ్ అఫెండర్ అస్త్రాన్ని ప్రయోగించే దిశగా కార్యాచరణను ఆరంభించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును ప్రకటిత నేరస్తులుగా నిర్ధారించే దిశగా కసరత్తు చేపట్టారు. ఎవరైతే ప్రధానంగా దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఉన్నారో ప్రభాకర్ నేతృత్వంలోని బృందం అయితేనేమి, ఇంకొక మెయిన్ ప్రధాన నిందితుడు శ్రవణ్ రావు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళని ఎలాగైనా సరే రప్పించడానికి వాళ్ళ మీద ప్రొక్లైమ్డ్ అఫెండర్ అస్త్రాన్ని అయితే ప్రయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. దీనికి సంబంధించి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. మరి న్యాయస్థానం ఏం చెప్తుందో ఏంటో చూడాలి. ఎందుకంటే లేకపోతే కనుక వీళ్ళు ఇలా తిరుగుతూ ఉంటే ఎన్ని రోజులని చెప్పేసి ఈ కేసు ఇలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి అంటే వీళ్ళ ఆస్తుల్ని జప్తు చేసే అవకాశం ఇస్తే కనుక అంటే వాళ్ళు ప్రకటిత నేరస్తులు అని చెప్పేసి వాళ్ళ ఆస్తుల్ని కూడా జప్తు చేసే అవకాశం కూడా ఉంది. మరి దీనికి న్యాయస్థానం న్యాయస్థానం అనుమతిస్తే వీళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జప్తు చేస్తారు. అప్పుడైనా వాళ్ళు బయటకు రాక తప్పదు. ఇంకా అంటే ఎలుగులో ఉన్న అదేంటి సామెత ఉంది కదండి, కళ్ళెంలో ఉన్న ఎలుక బయటికి రావాలంటే ఏదో ఒక పొగ పెట్టాలి అన్నట్టు వీళ్ళు బయటికి రావాలంటే కనుక సో వాళ్ళ ఆస్తుల్ని అయితే కనుక జప్తు చేయాలి. వాళ్ళు ప్రకటిత నేరస్తులుగా అయితే కనుక ప్రకటించాలి. దీనికి సంబంధించిన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒకవేళ న్యాయస్థానం అనుమతిస్తే కనుక వీళ్ళ ఆస్తులను అయితే కనుక జప్తు చేస్తారు. అప్పుడైనా బయటికి రాగా తప్పదు. ఎందుకంటే కలుగులో ఉన్న ఎలుక బయటికి రావాలంటే పొగ పెట్టాలి కదా. సో అలాగే వీళ్ళు కూడా బయటికి రావాలంటే కనుక ఇది చెయ్యక తప్పదు అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అందుకని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరి న్యాయస్థానం ఎటువంటి తీర్పిస్తుందో దీనిపైన చూడాలి. మరో ప్రధాన వార్త అండి, ఇది అంతర్జాతీయ వార్త. H1B వీసాలు 75,000 లోపే ఉండాలి. పరిశోధకులకు ఇచ్చే అపరిమిత కోటాను ఎత్తేయాలి. వలస విధానాల్లో సంస్కరణలు అవసరం. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ సూచన. 2023లో వచ్చిన భారతీయుల్లో వీసా గడువు తీరిన 7,000 మంది అమెరికాలోనే ఉన్నట్లు వెల్లడి. మనకు తెలిసిందే, ట్రంప్ వచ్చినప్పటి నుంచి తను చేపడుతున్న అంటే కార్యక్రమాలు కానీ నిర్ణయాలు కానీ అందరికీ అంటే ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏం చెప్తాడా అని చెప్పేసి భయాందోళనలో అయితే నెలకొని ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా H1B వీసాలు 75,000 లోపే ఉండాలి. ఎవరైతే పరిశోధకులు
సందర్శకులు వెళ్తారో వాళ్ళకి కూడా అంటే లిమిటెడ్గా ఉండాలి. ఇప్పటి వరకు అయితే అన్లిమిటెడ్గా అంటే అపరిమితంగా ఉంది కోట. సో దాన్ని ఎత్తేయాలి అని చెప్పేసి అంటున్నారు. అలాగే వలస విధానాల్లో సంస్కరణలు అవసరం అని చెప్పేసి అక్కడి సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ వాళ్ళు అయితే కనుక సూచించారు అక్కడి ప్రభుత్వానికి. సో ముఖ్యంగా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కడ వీసా గడువు తీరినప్పటికీ కూడా ఇంకా 7,000 మంది అమెరికాలోనే ఉన్నట్లు చెప్తున్నారు. మరి వాళ్ళ ఇండియాకి వచ్చేస్తారా లేకపోతే కనుక అమెరికానే వాళ్ళని పంపించే ఏర్పాట్లు చేస్తుందా ఏంటి అన్నది మాత్రం ట్రంప్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మరో ప్రధాన వార్త ఇది కూడా ట్రంప్కి సంబంధించిందే, అంతర్జాతీయ వార్త. నానా డబ్బు పంపండి ప్లీజ్, అమెరికాలో భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపై నిఘా, క్యాంపస్లో మాత్రమే ఈ ఉద్యోగాలకు అనుమతిస్తున్న నిబంధనలు, భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి, ఫీజులకు ఖర్చులకు తప్పని కటకట. క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులపై అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారు. ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు, పట్టుబడితే వెనక్కి పంపిస్తారు. అందుకే కొద్ది నెలల వరకు ఉద్యోగం మానేస్తున్నా, ఇక నుంచి మీరే నెలవారీ ఖర్చులకు పంపించాలి అని చెప్పేసి టెక్సాస్లో ఎంఎస్ అవుతున్న కూకట్పల్లికి చెందిన ఓ విద్యార్థి తన తండ్రికి చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ముఖ్యంగా అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత సో చాలా అంటే రకరకాల ఉద్యోగం చేసే వాళ్ళు కానీ, వ్యాపారం చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు ఆ దేశంలో ఉంటూ జాబులు చేసుకుంటూ చదువుకుంటున్న వాళ్ళైతేనేమి, సో వీళ్ళందరికీ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అయితే కనుక ఎప్పుడు ఏం చెప్తాడో అన్న గుబులు అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్ ఎవరైతే చాలామంది స్టూడెంట్స్ చదువుకోవడానికి అక్కడికి వెళ్తున్నారో వాళ్ళు పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ వాళ్ళకు వాళ్ళ ఖర్చులకి తగ్గట్టు వాళ్ళే అక్కడ సంపాదించుకుంటారు. అయితే దీనిపైన కూడా ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు ఈ పార్ట్ టైం జాబ్స్ పైన కూడా నిఘా పెట్టింది. అంటే క్యాంపస్లో మాత్రమే ఉద్యోగాలు చేసుకునేకి అనుమతిస్తున్నట్టు నిబంధనలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు, ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. సో కాబట్టి పార్ట్ టైం చేసి సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి ఇక్కడ ఇందాక మనం చూసుకున్నట్టు ఒక అబ్బాయి అంటే టెక్సాస్లో ఎంఎస్ చేస్తున్న ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని అడిగేసి డబ్బులు పంపించమని అడిగినట్టు ఒక న్యూస్ అయితే కనుక ఇచ్చారు ఈనాడులో. మరి వీటిపైన ట్రంప్ కొంత ఆలోచిస్తే బాగుంటుంది. అంటే పార్ట్ టైం క్యాంపస్లోనే చేసుకోవడం అంటే అది అందరికీ కూడా అన్ని ఉద్యోగాలు ఉండాలి కదా పార్ట్ టైం చేసుకోవడానికి క్యాంపస్లో కూడా. మరి దీనిపైన అంటే ఇది ఒక భారతదేశం మీదే కాదు ఎఫెక్టు, మిగతా దేశాల స్టూడెంట్స్ కూడా చదువుకోవడానికి వెళ్తారు, చాలామంది అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఆయా దేశాల ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి లేదా వెళ్ళి అంటే ట్రంప్తో ఒక సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగులకు సంబంధించి సో కొన్ని కఠిన నిర్ణయాలు ఏవైతే ట్రంప్ తీసుకున్నాడో వాటిని ఒకసారి పునఃసమీక్షించుకోమని సూచనలు చేస్తే బాగుంటుంది అన్నది ప్రజల్లో ఉన్న అభిప్రాయము. సో ఈనాడులో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని ఇప్పటివరకు మనం చూసామండి. ఇప్పుడు మరో వార్తాపత్రిక దిశలో చూసుకుంటే కనుక రిజర్వేషన్లకు ముహూర్తం ఫిక్స్, 5న క్యాబినెట్, 7న ప్రత్యేక అసెంబ్లీ, డెడికేటెడ్ కమిషన్ నివేదికకు గ్రీన్ సిగ్నల్, 2-3 రోజుల్లో ప్రభుత్వానికి కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు, తుది అంకానికి బీసీ రిజర్వేషన్ల అంకం, ఇప్పటికే రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్, కేబినెట్ భేటీపై అనుమతికి ఈసీకి లేఖ రాయనున్న సీఎస్ శాంతికుమారి, స్థానిక ఎన్నికలపై ఈసీ నిర్ణయమే ఫైనల్. అయితే రిజర్వేషన్లకు అయితే ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పేసి పెట్టారు. 5న క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, 7న అసెంబ్లీ అంటే ప్రత్యేక అసెంబ్లీ 7వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ పెడతారేమో అన్నట్టు దిశలో అయితే ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా అంటే డెడికేషన్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో బీసీ 2-3 రోజుల్లో ప్రభుత్వానికి కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు అందుతాయి కాబట్టి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యంగా ఆ రిజర్వేషన్లని ఇంకా ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చేసి సో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించాలన్న యోచనలో అయితే ప్రభుత్వం ఉంది, కానీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలకి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే కనుక మనకి రిలీజ్ అయింది. సో ఆ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మరి దీనిపైన కూడా అంటే మాట్లాడి ముందుకెళ్తారా లేకపోతే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత దీని మీద మాట్లాడతారా అన్నది
ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యింది. ఇంకొకటి ఏంటంటే కనుక కేబినెట్ భేటీపై అనుమతికి ఈసీకి లేఖ రాయనున్న శాంతికుమారి. ఎందుకంటే కనుక ఎలక్షన్స్కి ఇంకా టైం ఉంది. సో అంతలోపు దీన్ని ముగించేసేయాలి అనేది ప్రభుత్వ యోచన. ఏంటంటే కనుక ప్రత్యేక అసెంబ్లీ పెట్టి బీసీ రిజర్వేషన్ల పైన ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చే అవకాశము. సో దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సో ఎన్నికల కమిషన్కి లేఖ రాసే యోచనలో అయితే కనుక సిఎస్ గారు ఉన్నారని చెప్పేసి ప్రధాన అంశం ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికల పైన అయితే కనుక ఎన్నికల కమిషన్దే తుది నిర్ణయం అని చెప్పేసి ఇచ్చారండి. ఇంకా మరో వార్త చూసుకుంటే కనుక స్థానిక ఎన్నికలన్నీ ఒకేసారి, ముందుగా సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ 4-5 రోజుల గ్యాప్లో నిర్వహించే యోచన. వీలైతే రూరల్, అర్బన్, లోకల్ బాడీస్కి ఒకే దఫాలో లాభమా నష్టమా అన్నదానిపై సీఎం రేవంత్ ఆరా. సాధ్యాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. సమయం సరిపోతుందా అన్న కోణంలో కూడా ఆఫీసర్లు లెక్కలు వేస్తున్నారు. అంటే స్థానిక ఎన్నికలన్నీ ఒకేసారి, ఏదైతే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నాయో ఇవన్నీ ఒకేసారి నిర్వహిస్తే కనుక దానివల్ల అంటే సమయం సరిపోతుందా, దానివల్ల లాభమా నష్టమా అన్నది కూడా ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే అడుగుతున్నారు. ఎందుకంటే రూరల్, అర్బన్ ప్రాంతాల్లో జరుగుతాయి కదా. సో ఏంటంటే వరుసగా అట్లన్నీ కలిపి ఒకేసారి పెట్టేస్తే కనుక మరి కొంత గందరగోళ పరిస్థితి ఉంటుందేమో. సో ఈ నేపథ్యంలోనే సో అన్నీ ఒకేసారి నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి దానివల్ల ఏంటి అంటే ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అన్న దానిపైన ఒక రిపోర్ట్ అయితే కనుక ఇవ్వమని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో అన్ని ఎలక్షన్స్ ఒకేసారి నిర్వహిస్తే కనుక దానివల్ల అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అన్న దానిపైన కూడా సీఎం ఆరా తీశారు. దాని గురించి కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు ఈ న్యూస్లో. ఇంకొకటి, త్వరలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం, ఇప్పటికే అధిష్టానానికి నివేదిక సమర్పించాం, మంత్రులు ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే నిర్ణయం, క్యాండిడేట్ ఎంపికపై వచ్చే నెల 3న సమావేశం. ఫిబ్రవరి 2nd వీక్లో సూర్యాపేట జిల్లాలో రాహుల్ సభ, కాంగ్రెస్ సోషల్ మీడియా వీక్. లా అండ్ ఆర్డర్ సమస్యగా నక్సలిజం. మీడియా చిట్ చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న చిట్ చాట్లో అంటే మీడియాతో చిట్ చాట్లో కొన్ని అంశాలను మాట్లాడారు. ముఖ్యంగా త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే కనుక జరుగుతాయి అని చెప్పారు. అంటే ఇది కీలక వ్యాఖ్య అని చెప్పొచ్చు. అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా అయితే వీక్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి, పీసీసీ అంటే మంత్రులు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల గురించి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే కనుక వచ్చే క్యాండిడేట్స్ ఎవరినైతే నిలబెట్టాలో వాళ్లకు సంబంధించి వచ్చే నెల 3వ తేదీ అంటే ఫిబ్రవరి 3వ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇక ఫిబ్రవరి 2వ వారంలో అయితే కనుక సూర్యాపేటకి రాహుల్ గాంధీ విచ్చేస్తున్నారంట. దాని గురించి కూడా మాట్లాడారు. ఇక లా అండ్ ఆర్డర్ సమస్యగా నక్సలిజం ఉందని చెప్పేసి పీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ తను చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళే అంటున్నారు ఏంటంటే ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినా, అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు, అవి ప్రజలకు మీడియా ద్వారా చేరుతాయి. అలాగే సోషల్ మీడియా కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి సోషల్ మీడియా వీక్గా ఉంది కాంగ్రెస్కి అని చెప్పేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారే చెప్తున్నారు. సో దిశలో వచ్చిన ముఖ్యమైన వార్తల్లో అయితే కనుక చూసాము. మరో వార్తాపత్రిక నమస్తే తెలంగాణలో ప్రధాన బ్యానర్ ఐటమ్, కాంగ్రెస్ పోల్ సెల్ఫ్ గోల్, ఈ పాలన మాకొద్దు, కేసీఆర్ పాలనే ముద్దు. ఆన్లైన్ పోల్లో తేల్చిన జనం, అధికార పార్టీకి మైండ్ బ్లాక్. ప్రజాపాలన, ఫామ్ హౌస్ పాలన, ఏది కావాలంటూ వెటకారం. ఎక్స్ వేదికగా ఓటింగ్ దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చిన ప్రజలు, బయటపడిన ప్రభుత్వ వ్యతిరేకత, కామెంట్లలోనూ నిప్పులు. బాట్ ఫేక్ అకౌంట్లను రంగంలోకి దింపినా మానని ఫలితం. అయినా అంతిమ తీర్పులో కేసీఆర్ పాలనకే చేకొట్టిన జనం, రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఓటేసిన 67% మంది. జాతీయ స్థాయిలో భారీ చర్చ, నష్ట నివారణకు నేతల పాట్లు. సోషల్ మీడియాలో తాము వీక్ అంటూ పీసీసీ చీఫ్ ముక్తాయింపు. ఆర్టీవీ ఇతర ఛానళ్ల లైవ్ పోలింగ్లోనూ ఇదే తరహా ఫలితం. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఆన్లైన్ సర్వే కండక్ట్ చేశారంట. దాంట్లో ఏంటంటే కనుక కాంగ్రెస్ పోల్ సెల్ఫ్ గోల్ అని చెప్పేసి వీళ్ళు హెడ్డింగ్ పెట్టి ఒకటి ఇచ్చారు. అంటే ఈ సర్వే ఏదైతే ఉందో దీంట్లో ప్రజలు 67% మంది ప్రజలు రేవంత్ రెడ్డి పాలన వద్దు అని చెప్పారు అన్నది ఒక ప్రధాన అంశం వార్తా కథనంలో అయితే ఇచ్చారు. ఇంకొకటి, కేసీఆరే ముద్దు, మాకు కాంగ్రెస్ పాలన వద్దు అని కూడా చెప్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. ఈ సర్వేలోనే బయటపడింది ఇప్పుడున్న ప్రభుత్వం పట్ల ప్రజల వ్యతిరేకత ఎంత ఉంది అన్నది ఈ సర్వేలోనే తేలిపోయింది. దీన్ని కవర్ చేసుకునేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కనుక సోషల్ మీడియాలో మేము
వీక్ అని చెప్తున్నారు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఆన్లైన్ పోల్లో తేల్చిన జనం అని చెప్పేసి, అంటే ఆన్లైన్ పోల్ కండక్ట్ చేస్తే దాంట్లో ఎక్కువ మంది, అంటే 67% మంది సీఎం రేవంత్ రెడ్డి వద్దు అని అంటున్నారని చెప్పేసి ఇక్కడైతే మరి చెప్తున్నారు. మరి అది ఎంతవరకు అంటే ఒక్కొక్కసారి సర్వేస్ కూడా చెప్పలేము, ఆన్లైన్ సర్వే కాబట్టి మరి దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అన్నది ఎవరైతే సర్వే చేశారో, అంటే సంబంధిత సర్వే చేసిన వాళ్ళకే తెలియాలి. సో ఇది తెలంగాణకు సంబంధించిన ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.